అది పెద్ద పట్నం కాదు. అలా అని పచ్చదనానికి ఏ లోటు లేని ఒక అరుదైన పల్లెటూరు. ఆ ఊరిలో గజరాజు అనే వ్యక్తి వ్యవసాయంపై ఆధారపడి తన జీవనం కొనసాగిస్తున్నాడు. తలచినదే జరిగినదా దైవం ఎందులకు అని పాటలు పాడుతూ ఆడుతూ పాడుతూ సరదాగా పనిచేసుకునేవాడు. ఎన్నో రకాల పంటలను కాలాన్ని బట్టి పండిస్తూ ఉండేవాడు. గజరాజు పొలంలో తిరుగుతూ ఉండగా ఒక మూలన 2 కొబ్బరి మొక్కలు వాటంతట అవే మొలకెత్తడం చూశాడు. ఆహా, కొబ్బరి మొక్కలు! నేనిప్పటి వరకు వీటిని గమనించనేలేదు. వీటిని జాగ్రత్తగా చూస్తాను, లేదంటే ఆ తుంటరి కిట్టుగాడు వీటిని పీకి పారేస్తాడు. ఆ తర్వాత రోజు గజరాజు ఉదయాన్నే ఆ మొక్క దగ్గరికి వచ్చాడు. ఆ 2 మొక్కల చుట్టూ తవ్వి ఎరువు వేసి నీళ్లు పోశాడు. వాటిని ఎంతో ముచ్చటగా చూస్తూ ఉన్నాడు. ఈ 2 చెట్లు బాగా పెరిగి కాయలుగాస్తే వాటిని ఊర్లో అమ్మి ఇంకాస్త సొమ్ము చేసుకోవచ్చు అంటూ సంబరపడిపోయాడు. ఆవులు మేకలు తినకుండా వాటి చుట్టూ ముళ్ళ కంచె కూడా ఏర్పాటు చేశాడు. కొన్ని రోజులకి ఆ మొక్కలు పెద్దవయ్యి ఏపుగా కాయలు కాశాయి. ఆ కాయలను చూడగానే గజరాజుకి ఎనలేని సంతోషం అనిపించింది. ఈ 2 చెట్ల నిండా ఇలాగే బాగా కాయలుగాస్తే నాకు చాలా డబ్బులొస్తాయి అనుకుని అతను ఉత్సాహంగా వెళ్లి ఖరీదైన ఎరువులు తెచ్చి ఆ 2 చెట్లకు వేశాడు. రోజులు గడిచే కొద్దీ ఒక కొబ్బరి చెట్టుకి గెలలు గెలలుగా కొబ్బరికాయలు కాశాయి. ఇక 2వ చెట్టుకి ఒక్క కొబ్బరికాయే కాసింది. అది కూడా క్రమక్రమంగా ఎండిపోసాగింది. అయ్యో, ఇదేంటి? 2 చెట్లకి మంచి ఎరువులే వేశాను, ఒక చెట్టేమో బాగా కాయలుగాసింది, మరి ఈ 2వ చెట్టుకేమైంది అనుకుని మనసులో దిగులు పడ్డాడు. ఎంత కృషి చేసినా 2వ చెట్టుకి కాయలు కనబడకపోవడంతో గజరాజు దాన్ని పట్టించుకోవడమే మానేశాడు. కాయలు కాయని చెట్టు వైపు కనీసం చూడడం కూడా మానేశాడు. కాస్తున్న చెట్టుకు మాత్రమే నీళ్లు పోసి సాగు చేసేవాడు. ఎరువులు దండిగా వేసేవాడు. ఒకరోజు రాత్రి చందమామ మబ్బులతో దాగుడు మూతలు ఆడుతూ ఉండగా ఆ 2 కొబ్బరి చెట్లు ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఏమిత్రమా, మన యజమాని నిన్ను అసలు పట్టించుకోవడం లేదని బాధపడుతున్నావా? అదేం లేదు మిత్రమా అంటూ ముభావంగా సమాధానమిచ్చింది. అది గమనించిన మొదటి కొబ్బరి చెట్టు ఇలా అంది. ఏం దాచనక్కర్లేదులే. నీ బాధ నా దగ్గర నువ్వు దాచాలని ప్రయత్నిస్తున్నది నేను నీలాంటి దాన్ని కానా? అనవసరంగా కన్నీళ్లు ఎందుకు వృధా చేయటం? దేవుడు నాకు ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. హా, కన్నీళ్లు దాచిపెట్టి నీ ఒక్కగానొక్క కొబ్బరికాయలు నింపుతావా ఏంటి? ఎలాగో అది ఎండిపోయింది కదా అని వేళాకోళం చేస్తూ చెప్పింది మొదటి కొబ్బరి చెట్టు. ఆ 2వ కొబ్బరి చెట్టు తన కొబ్బరికాయను చూసుకుని చాలా బాధపడింది. ఆ తర్వాత రోజు గజరాజు తన కొడుకు బంటిని పొలంలోకి వెంటబెట్టుకుని తీసుకుని వచ్చాడు. బంటి పొలమంతా తిరుగుతూ ఆనందంగా గెంతుతూ 2 కొబ్బరి చెట్ల దగ్గరకొచ్చి నిలబడ్డాడు. ఆహా, ఎంత పొడుగ్గా ఉన్నాయి ఈ చెట్లు అంటూ వాడి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు ఆ బంటి. కాయలు కాయని కొబ్బరి చెట్టుని పట్టుకుని బంటి తిరుగుతూ ఉండగా గజరాజు అక్కడికి వచ్చాడు. రేయ్, పోయి ఆ దరిద్రమైన చెట్టు చుట్టూనే తిరుగుతావేంటి? అది గొడ్డుమోతు చెట్టు, దాని చుట్టూ తిరిగితే మనక్కూడా దరిద్రం పడుతుంది. ఇట్రా ఈ చెట్టు దగ్గరికి అని చెప్పడంతో బంటి చెట్టు చుట్టూ తిరగడం మానేసి తన నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇదిగో ఈ కొబ్బరి చెట్టు దగ్గరే ఆడుకో, అక్కడ 2వ కొబ్బరి చెట్టు దగ్గరికి అస్సలు వెళ్ళకు, సరేనా? ఇదే మనకి 4 రూపాయలు సంపాదించి పెడుతుంది. నాన్న మాటకు సరే అని తలూపి కాయలున్న చెట్టు దగ్గరికి వెళ్లి ఆడుకుంటున్నాడు బంటి. అదంతా చూస్తూ ఉన్న 2వ కొబ్బరి చెట్టుకి చాలా బాధ అనిపించి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమయంలో బాధని దాచుకోలేకపోయింది. కాని అవి ఎవరూ చూడలేకపోయారు. ఆ రోజు రాత్రి అది బాగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నిన్ను ఎవరో అన్నారు కన్నీళ్లు వృధా చేయను అని వెటకారంగా మాట్లాడుతూ ఇంకా రెచ్చగొడుతూ ఉంది ఆ మొదటి కొబ్బరి చెట్టు. కొన్ని జన్మలు అంతే, ఏడవడానికి పుడతారో ఏమో. ఇటు చూడు, నేనెంత బాగా పెరిగాను, మంచి కాయలు ఇస్తున్నాను, అందుకే నేనంటే ఇక్కడ అందరికీ ఇష్టం. నా తప్పే ఉంది? నాకు కాయలు కాయకపోతే అది నా తప్ప? చిన్నపిల్లల్ని కూడా నా దగ్గరికి అసలు రానివ్వట్లేదు అంటూ ఏడుస్తూ ఎంతో కుమిలిపోయింది.
మరి వాళ్ళకి నా వల్ల ఆదాయం వస్తుంది కదా, నీ వల్ల ఏం లాభం చెప్పు? అంటూ పుండు మీద కారం చల్లినట్టు తెగ మాట్లాడింది ఆ మొదటి కొబ్బరి చెట్టు. ఇక ఆ రోజు రాత్రి రెండో కొబ్బరి చెట్టు ఎంతసేపు ఏడ్చిందో పైనుండి చల్లగా చూస్తున్న ఆ చందమామకే తెలుసు. ఆ మరుసటి రోజు మొదటి కొబ్బరి చెట్టు నిండా ఉన్న కొబ్బరికాయలు కింద పడ్డాయి. అలాగే ఎండిపోయిన రెండో కొబ్బరి చెట్టు మీద ఉన్న ఆ ఒక్క కాయ కూడా కిందికి రాలిపోయింది. గజరాజు వాటిని చూసి ఎంతో సంతోషపడి ఊర్లో కొబ్బరికాయల వ్యాపారం చేసి నారాయణకి కబురు పెట్టాడు. నారాయణ, ఎన్ని కొబ్బరికాయలో చూడు, కాయకు 10 రూపాయల చొప్పున డబ్బిచ్చి తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. మంచి కొబ్బరికాయలు కావడంతో నారాయణ సరే అని తలూపి ఇంకేమీ ఆలోచించకుండా డబ్బులిచ్చి ఆ కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆహా, ఈ ఒక్క చెట్టు మీద ఇంత లాభమా! ఈ డబ్బులతో నా కొడుక్కి ఏదైనా ఒక బంగారు నగ కొంటాను అనుకొని నవ్వుతూ ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. పడిపోయిన ఆ ఎండు కొబ్బరికాయను అసలు కన్నెత్తి కూడా చూడనే చూడడు. ఇదంతా చూసి మొదటి కొబ్బరి చెట్టు బాగా నవ్వుకుంటుంది. తర్వాత రోజు గజరాజు కొబ్బరి చెట్ల దగ్గరికి వచ్చాడు. హా, ఉన్న ఒక్క కాయ కూడా రాలిపోయిందా? చి, ఇక ఈ చెట్టు మనకి దేనికి పనికిరాదు. కనీసం చెట్టు కొట్టేసి కలపమ్ముకొని సొమ్ము చేసుకుంటాను అనుకున్నదే తడవుగా రెండో కొబ్బరి చెట్టుని కొట్టించేసి అక్కడి నుండి దాని గుర్తులు లేకుండా మాయం చేసేశాడు. ఇప్పుడు మొదటి కొబ్బరి చెట్టు ఒక్కటే అక్కడ నీటారుగా నిలబడి ఉంది. తన మిత్రురాలికి జరిగిన సంఘటన తలుచుకొని ఒకంతైనా బాధ లేకుండా నవ్వుకుంటూ ఉంది. ఇలా కొన్ని రోజులు గడిచాక కొట్టేసిన చెట్టు మొదలు దగ్గర ఒక చిన్న మొలక మొలిచింది. గజరాజు దాన్ని చూసి దానికి కూడా నీళ్లు పోయడం, ఎరువులు వేయడం చేశాడు. ఆ మొలక చిన్నగా పెద్దదయ్యింది. అంకురంలో ఉన్న ఆ మొలకను కూడా చులకనగా చూసి నవ్వేది ఆ మొదటి కొబ్బరి చెట్టు. తల్లొకటైతే పిల్లొకటవుతుందా ఏంటి? ఎన్ని మొలకలు మొలిచినా అవన్నీ గొడ్డు మూత చెట్లే అవుతాయి. ఎందుకు ఈ యజమాని తెలిసి దానికి ఇన్ని సపర్యలు చేస్తాడు అంటూ మూతి విరుచుకుంది. చూస్తూ ఉండగానే ఆ మొలక పెద్దదై పిందెలు కాసింది. అప్పుడు కూడా మొదటి కొబ్బరి చెట్టు తన వెటకారాన్ని ఆపలేదు. ఆ పిందెలు ఉండేవా, రాలిపోయావా ఎవరికి తెలుసు? ఇదివరకు కూడా ఇలాగే పిందెలు వేసేసి యజమానిని బుట్టలో పడేసింది. నువ్వు కూడా అంతే, ఏదో విరగబడి కాసేస్తావు అన్నట్టు బాగా నమ్మించి ఆఖరున చతికిల పడతావు. అయినా కాని ఆ చిన్ని కొబ్బరి మొక్క ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ నవ్వుతూ ఉండేది. అంతేకాకుండా పెద్ద పెద్ద కాయలు విరివిగా కాస్తూ అందరి దృష్టిని బాగా ఆకర్షించింది. మరోవైపు మొదటి కొబ్బరి చెట్టుకి ఆ ఏడాది పిందెలు కూడా వేయలేదు. దాంతో గజరాజు కొత్తగా పెరిగిన చెట్టుని, దాని కాయలను ఎన్నడూ లేని విధంగా ఎంతో ఆప్యాయంగా చూడడం మొదలుపెట్టాడు. పిందెలు కూడా వేయని రెండో చెట్టుని చాలా అసహనంగా చూసేవాడు. యజమాని అలా తనని చూస్తుంటే ఎంతో బాధగా అనిపించడమే కాకుండా ఏడుపొచ్చినంత పనైంది రెండో కొబ్బరి చెట్టుకి. అప్పటిగాని దానికి పోయిన తన మిత్రురాలి బాధ అర్థం కాలేదు. కాని ఏం చేస్తాం, అప్పటికి బాగా ఆలస్యమైపోయింది. గజరాజు ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఆ కాయలు కాయని రెండో కొబ్బరి చెట్టుని కూడా నరికించేసి కలపమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు. అందుకే పెద్దలంటారు, ఈరోజు వేరే వాళ్ళకి జరిగిందే రేపు మనకి జరగొచ్చు కదా అని. అందుకని వీలైతే దయ చూపించాలి కాని దెప్పి పడవకూడదు సుమీ. ఇది ఇవాల్టి స్టోరీ ఇరుగు పొరుగు. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. పూర్వం పచ్చని పంటలతో, నదులు చెరువులతో కలకలలాడుతున్న సింహపురి అనే ఊరు ఉండేది. ఆ ఊర్లో ఆదిత్యవర్మ అనే జమీందారు ఉండేవాడు. అతను న్యాయంగా వ్యవహరిస్తూ ప్రజల సమస్యలు తీరుస్తూ మంచి జమీందారుగా పేరు తెచ్చుకున్నాడు. ఆ ఊర్లో వాళ్ళు ఎలాంటి సమస్య అయినా ముందు ఆదిత్యవర్మనే ఆశ్రయించేవారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని అంతే నమ్మకంగా ప్రవర్తించేవాడు ఆదిత్యవర్మ. అంతా బాగానే ఉన్నా జమీందారుకి వారసుడు లేకపోవడంతో ఆయన ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. జమీందారు ఆయన భార్య అయిన దేవి పిల్లల కోసం గుళ్ళకి, గోపురాలకి తరచుగా తిరుగుతూ ఉండేవారు. యజ్ఞాలు, యాగాలు ఎడతెరిపి లేకుండా జరిపిస్తూ ఉండేవారు. అయినా సరే
వాళ్ళకి సంతానం కలుగలేదు. ఒకరోజు జమీందారు ఉద్యానవనంలో ఒంటరిగా కూర్చుని పావురాలికి గింజలు జల్లుతూ ఉన్నాడు. ఆ గింజల్లాగే ఆయన మనస్సు కూడా అనేకమైన ఆలోచనలతో చెల్లాచెదురుగా ఉంది. అప్పుడే అక్కడికి అతని భార్య దేవి వచ్చింది. ఏవండి అని పిలిచింది. కాని జమీందారు పరధ్యానంలో ఉండి ఆమె వచ్చిన విషయాన్ని గమనించలేదు. ఏవండి అని మరోసారి గట్టిగా పిలవడంతో జమీందారు ఈ లోకంలోకి వచ్చాడు. దేవి, నువ్వేంటిక్కడికొచ్చావు? మీకోసమే. ఏంటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఏమీ లేదు అంటూ జమీందారు ఏమీ చెప్పలేదు. కాని అతను ఏం ఆలోచిస్తున్నాడో అతని భార్యకు తెలియంది కాదు. మీరు చెప్పకపోయినా మీ మనసులోని అంతరార్థం నాకు తెలుసండి. పిల్లల గురించే కదా మీరు ఆలోచిస్తున్నది అని సూటిగా ప్రశ్నించింది దేవి. జమీందారు ఆదిత్యవర్మ ఏ సమాధానమూ ఇవ్వలేదు. రాత్రి నా కలలో మన ఇంటి దైవమైన పరమేశ్వరుడు కనిపించాడు. ఈ ఊరు కొండమీద ఆయన వెలిశాడట. నాకు గుడి కట్టి ప్రజలందరికీ అన్నదానం చేస్తే మీకు సంతానం కలుగుతుందని నాకు మాటిచ్చాడు. మీకు ఈ విషయం చెప్దామనే వచ్చాను అంటూ ఆమె ఎంతో ఆశగా అమాయకంగా చెప్పింది. అప్పటికే అలాంటివెన్నో చేసిన ఆదిత్యవర్మ దేవి చెప్పిన విషయం మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఏవండి, ఇది నా అభ్యర్థన. ఈ ఒక్కసారికి నా కోరికని మన్నించండి. మీకు నమ్మకం లేకపోయినా సరే నా కోసం ఈ కార్యం జరిపించండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇది ఆ పరమేశ్వరుడి దర్శనమే అయితే మనకి పిల్లలు పుట్టే అవకాశం ఉంది కదండి అని దీనంగా అడిగింది దేవి. ఆ గొంతులో ఆమెకి అమ్మా అని పిలిపించుకోవాలన్న కోరిక ఎంతుందో జమీందారు గారికి అర్థమైంది. దాంతో అతడు అయిష్టంగానే ఒప్పుకున్నాడు. వెంటనే గుడి పనులు మొదలు పెట్టాలని ఆదేశించాడు. గుడిని పేరున్న గొప్ప శిల్పితో కట్టించి అంగరంగ వైభవంగా పూజలు జరిపించాడు. ఊర్లో ప్రతి ఒక్కరిని పిలిచి భోజనాలు పెట్టాడు. అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరూ జమీందారుకి మంచి సంతానం కలగాలని దీవించారు. పరమేశ్వరుడి అనుగ్రహమో అందరి దీవెనలో బలమో తెలియదు కాని కొద్ది రోజులకి దేవి నెలతప్పింది. దాంతో జమీందారు ఆనందం ఆకాశాన్ని దాటిపోయింది. తన భార్యను కంటికి రెప్పలా చూసుకున్నాడు. 9 మాసాల తర్వాత దేవి పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ఆ ఊరంతా ఆనందంతో మునిగిపోయింది. ఆదిత్యవర్మ ప్రతిరోజు జనాలకి అన్నదానాలు చేయటం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆ ఊరి ప్రజలందరి సమక్షంలో జ్యోతిష్యుడిని పిలిపించి ఆదిత్యవర్మ పిల్లాడి జాతకాన్ని చూపించాడు. జ్యోతిష్యుడు పిల్లాడి జాతకం చూసి, అయ్యా జమీందారు గారు, మీ అబ్బాయిది మహర్జాతకం అండి. మీ కీర్తిని దేశమంతటా వ్యాపించేలా చేస్తాడు. మహారాజులాగా ఏకఛత్రాధిపత్యంగా ఈ దేశాన్ని ఏలుతాడు అని చెప్పాడు. దాంతో ఆదిత్యవర్మ సంబరపడ్డాడు. మిగతా ప్రజలు కూడా సంతోషించారు. ఇక రోజులు జరిగే కొద్దీ జమీందారికి పిల్లాడి మీద మమకారం పెరిగిపోయింది. చాలా గారాబం చేశాడు. చూస్తుండగానే పిల్లాడు పెద్దవాడయ్యి 13 ఏళ్ల ప్రాయానికి వచ్చాడు. ఒకరోజు ఆ కుర్రాడితో ఆదిత్యవర్మ ఉద్యానవనంలో కూర్చొని ఉన్నాడు. నాన్నగారు, నేను మీలాగా జమీందారుని ఎప్పుడవుతాను? అప్పుడే తొందరగా ఉందా? నువ్వు పెరిగి పెద్దయ్యాక అవుతావు. దానికింకా చాలా సమయం ఉంది నాన్న. లేదు నాన్నగారు, నేనిప్పుడే జమీందారుని అవుతాను. మీలాగే న్యాయంగా వ్యవహరిస్తాను నాన్నా. నాన్నా, నన్ను జమీందారుని చెయ్యండి అని ముద్దుగారే మాటలతో చెప్పాడు పిల్లాడు. దాంతో ఆదిత్యవర్మ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. జ్యోతిష్యుడు చెప్పింది నిజమవుతుందని భావించాడు. వెంటనే మరో ఆలోచన లేకుండా తన కొడుకుని జమీందారుని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. రేపటి నుంచి తన స్థానంలో తన కొడుకే జమీందారుగా ఉంటాడని దండోరా కూడా వేయించాడు. 13 ఏళ్ల పిల్లాడు జమీందారవడమేంటి? అతనికి ఏం తెలుసు అని జమీందారవుతాడు? ఆదిత్యవర్మ గారు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారా అంటూ ప్రజలందరూ ఊర్లో గుసగుసలాడుకుంటూ ఉన్నారు. కాని ఈ విషయం మాత్రం ఆదిత్యవర్మకు చెప్పే ధైర్యం ఎవరూ చేయలేదు. ఆ తర్వాత రోజే పిల్లాడిని జమీందారుగా అతని కుర్చీలో కూర్చోబెట్టి బాధ్యతలు అప్పగించాడు ఆదిత్యవర్మ. ఇక ఆ పిల్లాడి హవా మొదలయ్యింది. అనుభవం లేని ఆ పిల్లాడి నిర్ణయాలు ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశాయి. వేసవికాలంలో చెట్లు నాటమని చెప్పేవాడు.
పేదవాళ్ళకి సహాయం చెయ్యాలంటే ధనముండాలి కాబట్టి పన్నులు పెంచేవాడు. రాత్రిపూట ఎవరూ బయట తిరగకపోతే తప్పుడు పనులు జరగవు కనుక ఎవరినీ బయటికి రావద్దని చెప్పేవాడు. ఇలా ఆశయాలు మంచివే కాని అనుభవం లేని ఆలోచన వలన ప్రజలు ఇబ్బంది పడేవారు. ఇదంతా తల్లైన దేవి గమనిస్తూనే ఉంది. ఒకరోజు ఆదిత్యవర్మ తన ఏకాంత గదిలో కూర్చొని ఉండగా దేవి అతని వద్దకు వెళ్ళింది. ఏవండి, మీకు మన వారసుడి మీద ఎంత అనురాగమో నాకు తెలుసు. కాని మితిమీరిన ప్రేమ కూడా ప్రమాదకరం కదా. ఇంతకీ నువ్వేం చెప్దామనుకుంటున్నావు? అనుభవం లేని అబ్బాయిని జమీందారుని చేయడం మంచిది కాదేమో అంటూ మనసులో సంశయిస్తూనే విషయం చెప్పింది దేవి. దేవి, మన వారసుడు దేశాన్ని ఏలే రాజవుతాడని జ్యోతిష్యుడు చెప్పారు కదా. ఇక అనుభవం అంటావా? నేను ఎలా వ్యవహరించానో వాడు చూశాడు. చేస్తూ ఉంటే తనే కావాల్సిన అనుభవాన్ని సంపాదించుకుంటాడు అని ఆదిత్యవర్మ పిల్లాడి వైపు మాట్లాడాడు. దాంతో దేవి కూడా ఏమీ చెప్పలేకపోయింది. కొన్ని రోజుల తర్వాత పిల్లాడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఎన్ని రోజులు చూసినా జ్వరం తగ్గలేదు. ఆదిత్యవర్మకి ఏమీ అర్థం కాలేదు. వెంటనే ఆ ఊరి వైద్యుడైన ఆచారికి కబురు పంపించాడు. పనివాళ్లు ఆచారి ఇంటికి వెళ్లి ఆచారిని పిలిచారు. ఆచారి కొడుకైన గోవిందుడు వెంటనే వచ్చాడు. గోవిందుడు వెళ్లి ఆదిత్యవర్మకు నమస్కారం చేశాడు. నమస్కారం జమీందారు గారు, మీ అబ్బాయిని చూపిస్తే వైద్యం చేస్తాను. నువ్వా? నువ్వు వైద్యం చేయటమేంటి? మీ నాన్నగారెక్కడా? ఆయన ఊర్లో లేరు. పర్లేదులేండి, నేను కూడా వైద్యం చేయగలను. నీకు వైద్యం చేయటం రాదు కదా. మా నాన్నగారు వైద్యం చేస్తుంటే నేను చాలాసార్లు పక్కనే ఉండి చూశాను. చూస్తే సరిపోతుందా? అనుభవం లేని నువ్వు నా కొడుకు ప్రాణాలతో చెలగాటమాడుతావా? అనుభవం ఏంటి జమీందారు గారు? చేస్తూ ఉంటే అనుభవం దానంతట అదే వస్తుంది కదా. అంటూ గోవిందుడు మొండిగా వాదించడం మొదలుపెట్టాడు. ఆదిత్యవర్మకి కోపం తారస్థాయికి చేరింది. చూడు గోవిందు, నాకు కోపం తెప్పించకు. నా బిడ్డ ప్రాణాలంటే నీకు ఆటగా ఉందా? వెంటనే నా ముందు నుంచి వెళ్ళిపో, లేదా నీకు మరణం తప్పదు. ఇంకోసారి నా ముందు ఇటువంటి వేషాలు వెయ్యకు అంటూ చాలా కోపంగా చెప్పాడు. ఆదిత్యవర్మ గారు, అనుభవం లేని నా చేతిలో మీ బిడ్డని పెట్టడానికి భయపడుతున్నారే, మరి అనుభవం లేని మీ అబ్బాయి చేతిలో మీ పదవిని ఎలా పెట్టారు? ఎటువంటి అనుభవమూ లేకుండా మీ అబ్బాయి మీ పనులన్నీ చేయగలిగితే ఎటువంటి అనుభవమూ లేకుండా నేను కూడా వైద్యం చేయగలను కాదంటారా? అని చాలా సూటిగా అడిగాడు గోవిందుడు. ఆ మాటలు ఆదిత్యవర్మకి చెంపదెబ్బలాగా తాకాయి. తను ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడు ఆదిత్యవర్మకి అర్థమయ్యి పశ్చాత్తాపపడ్డాడు. అది గమనించిన గోవిందుడు, జమీందారు గారు, నన్ను క్షమించండి. మీరు చేస్తున్న పొరపాటు మీకు తెలియచెప్పాలని ఇలా చేశాను. ఈ మూలికలు మా నాన్నగారే మీ అబ్బాయికి ఇవ్వమని చెప్పారు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఇవి వేసుకోవటం వల్ల మీ అబ్బాయికి ఏమీ కాదు. కానీ మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు తెలియటం చాలా ముఖ్యం. అందరూ మిమ్మల్ని గౌరవించేది కేవలం మీ వెనుక ఉన్న డబ్బుని కాని పదవిని గాని చూసి కాదు, మీ అనుభవాన్ని, మీ జ్ఞానాన్ని చూసి అంటూ గోవిందుడు ఆదిత్యవర్మ చేతికి మూలికలందించాడు. ఆదిత్యవర్మ ఆ మూలికల కషాయం చేసి తన కొడుకుకి ఇప్పించాడు. కొద్ది రోజుల తర్వాత పిల్లాడికి నయమవుతుంది. ఆదిత్యవర్మ పిల్లాడు కోలుకున్న తర్వాత తనకు అన్ని విద్యలు నేర్పించడం మొదలుపెట్టాడు. గురువుల దగ్గరికి పంపించి పాలన ఎలా చెయ్యాలని శిక్షణ ఇప్పించాడు. ఆదిత్యవర్మలో వచ్చిన మార్పు చూసి ఆ ఊరి ప్రజలందరూ సంతోషించారు. ఆ గోవిందుడు అలా మాట్లాడడం వెనుక దేవి హస్తము ఉందన్న విషయం ఆదిత్యవర్మకు తెలియదు. ఇది ఇవాల్టి స్టోరీ అనుభవం.